ఇప్పుడు మనం అభినందన అనే ఈ పాఠం యొక్క కవి పరిచయాన్ని వారు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఎలా అనేది వారి యొక్క పరిచయ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాన్న, ఈ పాఠం యొక్క ప్రధానం ఏ రకమైనటువంటి పాఠంగా తయారు చేశారు అంటే గేయ రూపంలో తయారు చేశారు. గేయము అంటే పాట రూపంలో, పాడుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి రూపంలో ఈ పాఠ్యభాగము తయారు చేయబడింది. మీరందరూ కూడా చాలా పాఠాలు తెలుసు కదా మీకు. అలాగే ఇది కూడా, ఈ పాఠ్యభాగం కూడా మనం పాట రూపంలో చదువుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఈ గేయము అభినందన అనబడేటువంటి ఈ పాఠం యొక్క గేయము శేషం లక్ష్మీనారాయణాచారి గారు రచించినటువంటి స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుండి తీసుకోబడింది. స్వరభారతి ఆ పుస్తకం పేరు. స్వరభారతి అనేటువంటి పుస్తకం నుండి ఈ పాఠ్యభాగం స్వీకరించటం జరిగింది. కవి పరిచయం చూద్దాం. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనేటువంటి ఊరిలో ఆయన జన్మించారు. ఎప్పుడు జన్మించారు? 15/4/1947. సరిగ్గా ఆయన పుట్టేనాటికి మనకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి సంవత్సరము, కానీ ఏప్రిల్ నెల ఏంటి, ఇంకొంచెం నెక్స్ట్ ఒకటి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇంకొక 4 ఆయన పుట్టిన 4 నెలలకు మనకి స్వాతంత్ర్యం వచ్చేసింది. సరిగ్గా 4 నెలలకు మనకి స్వాతంత్ర్యం వచ్చిందనమాట. ఆయన పుట్టినటువంటి తేదీ 1947. వారు స్వర్గస్థులైనటువంటి తేదీ కూడా 17/5 నెలలో, అంటే మే నెలలో 1998లో ఆయన స్వర్గస్థులయ్యారు. ఓకేనా? ఆయన పుట్టింది ఎప్పుడు, మరణించింది ఎప్పుడు అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వారి యొక్క ఊరు గురించి, వారు చదివినటువంటి వివరాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. లక్ష్మీనారాయణాచార్యులు గారి సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. వారి తల్లిదండ్రుల పేరు తల్లి కనకమ్మ, తండ్రి నరహరిస్వామి అనే దంపతులకు జన్మించారు. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషా ఉపాధ్యాయునిగా పనిచేశారు. తెలుగు అచ్చమైనటువంటి, అద్భుతమైనటువంటి మన తెలుగుని మనం ఎప్పుడు స్మరించుకోవడానికి ఇటువంటి మహానుభావుల యొక్క రచనలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. మీరు కూడా తెలుగులో అద్భుతమైనటువంటి తెలివితేటల్ని సంపాదించుకోవాలి, మంచి వాక్చాతుర్యాన్ని సంపాదించుకోవాలి. బాగా తెలుగుని మాట్లాడడం అనేది నేర్చుకుంటే, స్పష్టమైన తెలుగు మాట్లాడడం నేర్చుకుంటే మీరు కూడా చాలా గొప్పవాళ్ళుగా అవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందువల్ల ఇక్కడ చూడండి, ఆయన చాలా కాలం పాటు రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషా అధ్యాపకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించారు. వారు చాలా గొప్ప కవిగారు అని చెప్పుకున్నాం కదా. పద్యాలు రచించారు, గద్యాలు రచించారు, గేయాలు రచించారు, వచన కవితలు కూడా రచించారు. అంటే కథలాగా ఎన్నో కథలు రాశారు, పద్యాలు రాశారు, ఎన్నో పాటలు కూడా రాశారు. అలాగనే అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆయన రచించినటువంటి రచనలన్నీ కూడా ఆ కాలంలోనే ఎన్నో పత్రికలలో, అప్పటి నుంచి పత్రికలలో ప్రచురిస్తూనే ఉన్నారు. ఎన్నో పేపర్లు ఉన్నాయి కదా మనకి, పేపర్లో ప్రింట్ అవుతూ ఉండేవి అనమాట. అలాగే టీవీ, రేడియోలలో కూడా ప్రసారం అయ్యేవి. టీవీలలో వచ్చేవి, రేడియోలలో కూడా ఆ కవితలని, ఆయన రచించినటువంటి కథలని, కథానికలని, పాటలని, వాటన్నిటిని కూడా చదువుతూ ఉండేవారు. రేడియోలో వినపడడానికి అవకాశం ఉండేది, టీవీలో చూస్తూ వినడానికి అవకాశం ఉండేది. అలా ఎన్నో గొప్ప గొప్ప రచనలు చేసి వాటిని ప్రసారం కూడా చేస్తూ ఉండేవారు. అనేక మంది శ్రోతలను ఆ రచనలు ఆకట్టుకున్నాయి. శ్రోతలు అంటే ఎవరు? వినేవాళ్ళు. ప్రేక్షకులు అంటే చూసేవాళ్ళు. చూసేటువంటి ప్రేక్షకులకు వినే సౌకర్యం కూడా ఉంటుంది, కానీ శ్రోతలకు చూసే సౌకర్యం ఉండదు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రేక్షకులు అంటే టీవీ ఉన్నదనుకోండి, మనం శ్రోతలము ప్రేక్షకులము రెండు అవుతాం. అంటే టీవీని చూస్తూ వినగలుగుతాం. అదే రేడియో అనుకోండి, కేవలం శ్రోతలమే అవుతాం. ఎందుకంటే వినడమే తప్ప చూడటం ఉండదు కాబట్టి. ఇప్పుడు మీకు శ్రోతలకు, ప్రేక్షకులకు అర్థం తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, అనేక మంది శ్రోతలను, ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి ఆ టీవీ, రేడియోలలో వచ్చేటువంటి ఆయన యొక్క కవితలు, కథలు కూడా. ఇక ఈయన రచించినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. వారు అనేక రచనలు చేశారు. అలాగే రచనలు చేసినటువంటి క్రమంలోనే ఎన్నో సమాజంలో జరిగేటువంటి ఎన్నో విషయాలపైన విమర్శనమైన వ్యాసాలు, అంటే మంచి అయితే మంచి విమర్శ, చెడ్డ సమాజంలో పరిస్థితులు బాగోలేకపోతే వాటిని సరైనటువంటి దిశలో నడపడం కోసం మంచి విమర్శలు కూడా చేసేవారు. అలా విమర్శనాత్మకంగా పరిపాలన గురించి కానీ, రాజకీయం గురించి కానీ, ఆర్థిక విషయాల గురించి కానీ, సామాజిక విషయాలను గురించి కానీ ఎన్నో గొప్ప గొప్ప వ్యాసాలని, విమర్శన వ్యాసాలని వారు రచించేవారు. ఆ వ్యాసాలన్నీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ నిర్వహించేటువంటి ఒక పుస్తకంలో అవి పత్రికలో ప్రచురించబడ్డాయి.
ఓకేనా. ఎన్నో రకాలైనటువంటి భారతదేశంలో 2 భాగాలు కదండి, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము. ఈ ఉత్తర భారతదేశం అంతా హిందీకి సంబంధించినటువంటి ప్రాంతాలుగా ఉండేవి. దక్షిణ భారతదేశంలో అనేకమైన తెలుగు, తమిళం, కన్నడం ఇవన్నీ కూడా ఉంటుండేటువంటివి ఈ ప్రాంతం. ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనే పత్రికలో ఆ కవితలు వాటన్నిటిని కూడా ప్రచురించటం జరిగింది. ఇప్పుడు మీ కవి గారి గురించి అర్థమైందా? ఆయన ఎక్కడ పుట్టారు, ఎవరెవరి తల్లిదండ్రుల పేరేంటి, ఎక్కడ ఉద్యోగం చేశారు, ఏ ఉద్యోగం చేశారు, తెలుగు భాషకు సంబంధించిన ఉపాధ్యాయునిగా పనిచేశారు రంగారెడ్డి జిల్లాలో అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇక ఆయన ఇతర రచనలు కూడా ఎన్నో వరుసగా చాలా పత్రికలలో వచ్చాయనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఈయన యొక్క రచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ఎంత గొప్పగా ఉంటుందండి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి కలిగినటువంటి ఎన్నో గేయాలను రాయడంలో వారిది అందెవేసిన చేయి అన్నారు. అంటే దైవభక్తి, భగవంతుడి పట్ల మనకి నమ్మకం ఉండాలి. ఎందుకంటే భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి అంటుంటారు. ఎందుకని? దేవతలందరినీ నమ్మి, దేవతలు మనల్ని రక్షిస్తూ ఉంటారని నమ్మి నిరంతరం మనసుని వాళ్ళపైన ధ్యానం పెట్టి మనం చేసే ప్రతి పనిలోనూ దైవ సంకల్పంతో పనులు చేయడం మనకు అలవాటు, భారతీయుల యొక్క అలవాటు. అందువల్ల దైవభక్తిని పెంపొందించేటువంటి ఎన్నో పాటలు రాశారు. అలాగే ఈ దేశం మనకి తల్లితో సమానం. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప సంస్కృతి మన దేశానికి ఉన్నది. ఏంటో తెలుసా? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు కదా ప్రతిరోజు స్కూల్స్లో చదివేటప్పుడు, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, ఈ దేశం యొక్క సంపద నాకు సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము అంటూ అద్భుతంగా సాగే ప్రతిజ్ఞ మీ అందరికీ తెలుసు. అంటే దేశాన్ని తల్లిగా భావించేటువంటి సంస్కృతి, గొప్ప సంస్కృతి మనకి మాత్రమే ఉన్నది. అందువల్ల దేశభక్తిని పెంపొందింపచేసేటువంటి గొప్ప పాటలు కానీ, దైవభక్తిని పెంపొందింపచేసేటువంటి గొప్ప పాటలు కానీ వారెన్నో రచించటం జరిగింది. ఈ రచనలో వారిది అందెవేసిన చేయి అని అన్నాడు. ఇక్కడ అందెవేసిన చేయి అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ చిన్నది అందెవేసిన చేయి. అందే అంటే కంకణం, చేతికి కంకణం వేసి అంటే ఆయన అందెవేసిన చేయి అంటే మామూలు చేయి కాదు, అందులో నైపుణ్యం కలిగినటువంటి నిష్ణాతుడైనటువంటి గొప్ప కవి అని అర్థం అనమాట. మామూలు చేయికి కంకణం, బంగారు కంకణం ఉన్న చేయికి తేడా ఉంటుంది కదా. ఏ చెయ్యి గొప్పది అంటే కంకణం ఉన్న చెయ్యే గొప్పదని అంటాం. ఎందుకని కంకణం వచ్చింది? అక్కడ ఆయన్ని గౌరవంతో అభినందన పూర్వకంగా కంకణం వేస్తారు కాబట్టి ఆ చేతికి గొప్పతనం ఉంటుంది. అలాగే ఆయన అందవేసిన చెయ్యని ఎందుకన్నారు అంటే ఇటువంటి రచనలు చేయటంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి కవి అని అర్థం. ఓకేనా. ఇప్పుడు మనం శేషం లక్ష్మణాచార్యుల వారి యొక్క వివరాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం కదా. శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారి యొక్క వివరాలన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పాఠంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రవేశిక అనేది ముందు మనం తెలుసుకొని తర్వాత నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళబోతున్నాము. ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశానికి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనకి స్వర్గీయ ఒకనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు, మాజీ ప్రధాని గారు, వారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నినాదం అది. అదే భావనను ప్రతిబింబింపచేస్తూ రచయిత సరళమైన సున్నితమైన పదాలతో వారిని ఎట్లా అభినందించారో ఈ పాఠం చదువుకొని తద్వారా మనం ఆ విషయాలన్నింటినీ తెలుసుకోబోతున్నాం. వచ్చే పాఠంలో మళ్ళీ మనకు అద్భుతమైనటువంటి ఆ గేయాన్ని చదువుకుంటూ ఆ గొప్పదనాలు తెలుసుకుందాం. ఓకేనా?